హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం సెప్టెంబర్ 21వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. క్వాడ్కి సంబంధించి, క్వాడ్ లేదా క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అనేసి పిలుస్తూ ఉంటాం. సో క్వాడ్కి సంబంధించి సమ్మిట్ అన్నటువంటిది యుఎస్ఏలో జరగబోతోంది. అందులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతూ ఉన్నారు అన్నటువంటి నేపథ్యంలో మనం ఈ ఆర్టికల్ చదువుకుంటున్నాం. మనకి ఎగ్జామ్కి ఏమి ఇంపార్టెంట్, అసలు క్వాడ్లో సభ్యులు ఎంతమంది ఉన్నారు, క్వాడ్ అంటే ఏంటి, క్వాడ్ వల్ల మన ఇండియాకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే క్వాడ్కి రిలేటెడ్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఇవి మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్ అంటే ఏంటి, ఇక్కడ 4 డెమోక్రటిక్ కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. 4 డెమోక్రసీస్. ఏంటి ఆ 4 డెమోక్రసీస్ అంటే, ఆల్రెడీ మనకి తెలుసు ఇండియా ఇందులో భాగస్వామిగా ఉంది, అలాగే యుఎస్ఏ ఇందులో భాగస్వామిగా ఉంది అని మనకి ఆర్టికల్ ఏం తెలియకపోయినా చూస్తూనే అర్థమవుతుంది. ఎందుకంటే యుఎస్ఏలో జరుగుతుంది, మన ఇండియా పార్టిసిపేట్ చేస్తుంది. అట్లానే ఆస్ట్రేలియా అలాగే జపాన్, ఈ 4 దేశాలు కలిసి క్వాడ్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇవి 4 డెమోక్రటిక్ దేశాలే. అంతేకాదు మ్యారిటైమ్ ట్రేడ్కి సంబంధించి, సెక్యూరిటీకి సంబంధించి కామన్ ఇంట్రెస్ట్ని కలిగి ఉన్నటువంటి దేశాలు. అలానే ఇండో పసిఫిక్ రీజియన్లో ఓపెన్ మరియు ఫ్రీ ట్రేడ్ అనేటటువంటిది ఉండాలి, దాన్ని ఎన్షూర్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పడింది. ఫస్ట్ దీన్ని ఎవరు మూవ్ చేశారు, 2007వ సంవత్సరంలో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ఫస్ట్ దీని గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఇండియా అప్పుడేమి ఫస్ట్ మూవ్ అనేది ఏం తీసుకోలేదు. చైనీస్ ప్రెజర్ వల్ల ఆస్ట్రేలియా కూడా ముందుకు రాలేదు. ఫైనల్గా 2017లో ఇండియా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ, జపాన్ ఇవి 2 కలిసి క్వాడ్రిలేటరల్ కోయలేషన్ అనేది ఫామ్ చేసుకున్నాయన్నమాట. సో ఇప్పుడు క్వాడ్కి సంబంధించి మనకు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇండో పసిఫిక్ రీజియన్లో మన ప్రాబల్యాన్ని పెంచుకోవాలి, అలాగే ట్రేడ్ని, సేఫ్టీ, సెక్యూరిటీని పెంచుకోవాలి. అంటే అది ఒకటి, చైనాని కౌంటర్ చేయటానికి. ఎందుకు, ఇప్పుడు గ్లోబల్గా కూడా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవటానికి వివిధ దేశాల్లో వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తూ ఉంది, అవునా? మరి అలాంటి సిచ్యువేషన్ని ఎదుర్కోవటానికి ఇది ఉపయోగపడుతుంది. రెండవది వచ్చేసరికి ఒక సెక్యూరిటీ ప్రొవైడర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారిటైమ్ స్పియర్లో, అందులోనూ ఎస్పెషల్గా ఇండో పసిఫిక్ రీజియన్కి వచ్చేసరికి చాలా యూరోపియన్ కంట్రీస్ ఇక్కడ ఇంట్రెస్ట్ని కలిగి ఉన్నాయి. మరి ఆ పవర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది గ్రో అవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక బ్రాడర్ ఏషియా విజన్తో ఆ జాగ్రఫికల్ బౌండరీస్కి దూరంగా ఆ ఏరియాని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఈ గ్రూప్ అన్నటువంటిది అవసరం. మరి క్వాడ్లో ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి, క్వాడ్లో ఎలాంటి స్ట్రాటజిక్ మిషన్ అన్నది లేదు, అంటే ఒక డిఫైన్డ్ విజన్ అనేది లేకుండా పోయింది. రెండోది, మ్యారిటైమ్లో కూడా మనం చూస్తే క్వాడ్ మ్యారిటైమ్గా అయిపోయింది. ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ సేఫ్టీ, స్టెబిలిటీ, ట్రేడ్ వీటిని ఎన్ష్యూర్ చేయాలంటూ ఉన్నారు. సో ఇటు ఏషియా పసిఫిక్, యూరేషియన్ రీజియన్ ఏదైతే ఉందో వాటితో కోఆపరేషన్ ఎలాగా అన్న క్వశ్చన్స్ ఒకటి. అంటే ఇది ల్యాండ్ బేస్డ్ గ్రూపింగ్ కాకుండా మ్యారిటైమ్ బేస్డ్ గ్రూపింగ్ లాగా అయిపోయింది అన్నటువంటిది. మూడోది వచ్చేసరికి ఏదైనా ఒక అలయన్స్ లాగా ఫామ్ అవ్వాలి అంటే ఇండియా ఒప్పుకోవట్లేదు. కానీ ఈ క్వాడ్రిలేటరల్ ఎంగేజ్మెంట్ని మరింత స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి అంటే ఇండియా యొక్క ఆమోదం అన్నటువంటిది తప్పనిసరి. సో ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటి ఇష్యూస్ అనమాట. సో ఇప్పుడు ఇండో పసిఫిక్ విజన్ ఏదైతే ఉందో దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎకనామిక్గా, సెక్యూరిటీ ఇంట్రెస్ట్స్ ఎలా ఉన్నాయి అన్నట్టుగా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొని కోఆపరేషన్తో మరింత ముందుకెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తుంగభద్ర డ్యామ్ నిర్వహణకి నిధుల కొరత అన్నటువంటిది వచ్చింది. దాంతో ఆ ప్రాజెక్ట్లో నిర్వహణ అన్నటువంటిది, ఆ ప్రోటోకాల్ అన్నటువంటిది సరిగ్గా పాటించలేదు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ నిధులు అన్నటువంటివి లేకపోవటమే అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం తనిఖీలు చేస్తూ ఉన్నారు, కానీ 70 ఏళ్ళు పూర్తయిన ప్రాజెక్ట్ నిర్వహణకి సాధారణ తనిఖీలు అన్నటువంటివి సరిపోవు. అంతేనా? మనం చూస్తే ఆగస్టులో ఏమైంది, ఈ డ్యాంలో ఒక గేట్ అన్నటువంటిది కొట్టుకుపోయింది. ఆ గేట్ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటి, ఆ వెయిట్ని మోసేటటువంటి ఆ భాగాలు, జాయింట్లు ఇవి బలంగా లేకపోవటం అన్నమాట. అంటే ఈ ప్రాజెక్టులో ఇప్పుడు ఎంత మేర నీటిని నిల్వ చేయొచ్చు, అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం వచ్చేసరికి 1600 అడుగులు ఉంది. మరి ఎంత మేర ఇప్పుడు నిల్వ చేయొచ్చు, ఆ నిల్వ కెపాసిటీని తట్టుకునేటటువంటి ఆ కెపాసిటీ ఇప్పుడు ఆ గేట్లకి ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం అన్నది ఉంది.
మరి ఈ నేపథ్యంలో తుంగభద్ర రివర్ సౌత్ ఇండియన్ పెనిన్సులాలో ఇంపార్టెంట్ రివర్స్లో తుంగభద్ర రివర్ కూడా ఒకటి. మరి తుంగభద్ర దేనికి ఉపనది? కృష్ణా నదికి ఉపనది, కృష్ణా రివర్కి ట్రిబ్యూటరీ. మరి ఇది ఎక్కడ ఆరిజిన్ అవుతుంది అంటే తుంగభద్ర రివర్ ఆరిజిన్ కాదు, ఇది 2 రివర్స్ యొక్క సమ్మేళనం. ఏంటా రివర్స్? ఒకటి తుంగ, 2 భద్ర. ఈ 2 రివర్స్ కలిసి తుంగభద్ర నదిగా ఫామ్ అయిందనమాట. కానీ ఈ తుంగా భద్ర రివర్స్ ఏవైతే ఉన్నాయో అవి వెస్టర్న్ ఘాట్స్లో ఈస్టర్న్ స్లోప్స్ నుంచి ఆరిజినేట్ అయ్యాయి. మరి కర్ణాటకలో షిమోగా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఈ 2 కలవటం వల్ల తుంగభద్ర రివర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది కృష్ణా రివర్లో కలుస్తుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో సంగమేశ్వరం అన్నటువంటి ప్లేస్లో. అక్కడ నుంచి కృష్ణా రివర్ బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఈ రివర్ యొక్క టోటల్ లెంత్ ఎంత? 531 కిలోమీటర్. మరి ఇది మనం చూస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మరి తుంగభద్ర రివర్కి కూడా ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. కృష్ణా రివర్కి ట్రిబ్యూటరీ తుంగభద్ర రివర్, తుంగభద్ర రివర్కి మళ్ళీ ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. ఏమేం ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు ఉన్నాయి. ఏమేమి ఉపనదులు? ఒకటి వరద రివర్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి హగరి రివర్ లేదా వేదాతి రివర్ అనేసి పిలుస్తూ ఉంటాం. వీటి మీద చాలా డ్యామ్స్ కూడా కట్టున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తుంగా ఆనికట్ డ్యామ్, ఇది భద్రా డ్యామ్, హేమావతి డ్యామ్, తుంగభద్ర డ్యామ్, ఇవన్నీ దీనికి సంబంధించినటువంటివే. అంతేకాదు రామాయణలో పంప నది అని పిలుస్తూ ఉంటామా, సో ఈ రివర్ అదే అన్నమాట. అలాగే తుంగభద్ర రివర్ని వరద రివర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. విజయనగర ఎంపైర్ ఉన్నప్పుడు మేజర్ సోర్స్ ఆఫ్ రివర్ అందించే రివర్ ఈ తుంగభద్ర రివర్. అలాగే హంపి విజయనగర క్యాపిటల్ కూడా తుంగభద్ర రివర్ యొక్క బ్యాంక్స్ మీదే నిర్మించడం జరిగింది. నెక్స్ట్ చూడండి, హెజ్బొల్లా అన్నటువంటి వాళ్ళు ఏ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు? లెబనాన్. అవునా? లెబనాన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఇజ్రాయెల్కి పైన సైడ్, నార్త్ సైడ్ ఉంటుందన్నమాట. మరి హెజ్బొల్లాకి సంబంధించి నెంబర్ 2 ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా హతం చేసింది ఇజ్రాయెల్ అన్నటువంటి న్యూస్ ఇది. సో ఇజ్రాయెల్కి లెబనాన్కి ఈ మధ్య గొడవలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయా? ఆ కంటెక్స్ట్లో అనమాట. మరి ఇక్కడ మనకేం ఇంపార్టెంట్? మ్యాప్ ఇంపార్టెంట్. జాగ్రఫీలో ఈ టాపిక్ని మనం చదువుకుంటాం. సో ఎలాగ చదువుకుంటాము? ఇజ్రాయెల్ ఎక్కడుంది, చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయి, ఏ వాటర్ బాడీస్ ఉన్నాయి, డెడ్ సీ ఎక్కడుంది, మెడిటరేనియన్ సీ ఎక్కడుంది, గల్ఫ్ ఆఫ్ అకాబా, గల్ఫ్ ఆఫ్ సూయజ్, రెడ్ సీ, బాబ్ ఎల్ మండబ్, గల్ఫ్ ఆఫ్ ఎడెన్, యెమెన్కి సంబంధించిన హౌతీ రెబెల్స్ గురించి కూడా చదువుకుంటున్నామా? అలానే సినై పెనిన్సులా ఈజిప్ట్కి సంబంధించినటువంటిది, జోర్డాన్, ఇవన్నీ కూడా మనకి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఒకసారి వరల్డ్ మ్యాప్ కానీ లేదంటే గూగుల్ కానీ ఓపెన్ చేసి మ్యాప్స్ చూడాలి. నెక్స్ట్ చూడండి, మనకి సోషల్ మీడియాలో పబ్లిష్ అయ్యేటటువంటి ఏవైతే న్యూస్ ఉంటాయో అవి ఫేకా లేకపోతే నిజమా అని తెలుసుకునేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్లని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం ఐటీ రూల్స్కి సవరణ కూడా చేయటం జరిగింది. మనకి ఐటీ చట్టం అన్నటువంటిది ఉందా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, దాని కింద ఉన్నటువంటి ఐటీ రూల్స్కి సవరణ చేసిందనమాట. ఐటీ రూల్స్ 2021కి సవరణలు కూడా చేసింది. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు బాంబే హైకోర్టు ఏమని చెప్పింది? ఈ ఐటీ రూల్స్ సవరణల్ని కొట్టివేసింది. ఈ ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా చెప్పిందనమాట. అంటే నకిలీ, తప్పుదోవ పట్టించే లాంటి అంశాలకి ఎలాంటి నిర్వచనం లేదు, అలాంటప్పుడు వాటికి అర్థమే లేదు అన్నట్టుగా ఇప్పుడు బాంబే హైకోర్టు దీన్ని కొట్టేసింది. నెక్స్ట్ చూడండి, ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాలకి సంబంధించి కొలీజియం సిఫార్సులు చేస్తుంది. మరి ఆ కొలీజియం సిఫార్సుల అమల్లో ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. కొంతమంది పేర్లని పరిశీలనలోకి తీసుకోవట్లేదు. ఇలాంటి చర్యల మీద సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందనమాట. కొలీజియం సిఫార్సు చేసిన ఇప్పటిదాకా నియమితులు కానటువంటి జడ్జీలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లేంటి, దానికి రీజన్స్ ఏంటి, వీటన్నింటికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అన్నట్టుగా కేంద్రాన్ని అడిగింది. మరి ఈ నేపథ్యంలో మనకి కొలీజియం అన్నటువంటి టాపిక్ ఇంపార్టెంట్. పాలిటీకి సంబంధించి జ్యుడిషియరీ అన్నటువంటి దాంట్లో కొలీజియంని చదువుకుంటాం. కొలీజియంకి వచ్చేసరికి సుప్రీంకోర్టులోనూ కొలీజియం అన్నటువంటిది ఉంటుంది, అట్లానే హైకోర్టుల్లో కూడా కొలీజియం ఉంటుంది. మరి సుప్రీంకోర్టు కొలీజియంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? ఒక సిజేఐ ఉంటారు. సిజేఐతో పాటు 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇందులో భాగస్వాములుగా ఉంటారు. మరి హైకోర్టు కొలీజియంలో ఒక
హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు. తనతో పాటుగా 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారన్నమాట ఇందులో సభ్యులుగా. మరి కొలీజియం ఏం చేస్తుంది అంటే ఈ ఎవరైతే జడ్జెస్ ఉంటారో వాళ్ళ యొక్క ట్రాన్స్ఫర్, వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ మరియు ట్రాన్స్ఫర్స్కి సంబంధించి డిసైడ్ చేసేటటువంటిది కొలీజియం అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి గగన్యాన్. ఏంటి గగన్యాన్ అన్నటువంటిది? తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ అన్నటువంటిది. దీన్ని మన భారతదేశం త్వరలోనే చేపట్టబోతోంది. మరి మానవులు లేకుండా అంటే మానవ రహిత గగన్యాన్ యాత్రని ఆల్రెడీ చేపట్టింది సక్సెస్ఫుల్గా. మరి ఈ నేపథ్యంలో అసలు మనకి గగన్యాన్ మిషన్ అంటే ఏంటి, గగన్యాన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అట్లానే డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి గగన్యాన్లో, అది చదువుకోవాలి. గగన్యాన్ మిషన్ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజ్ ఏంటి అని కూడా మనం చదువుకోవాలి. సో గగన్యాన్ అన్నటువంటిది ఏంటి అంటే మ్యాన్డ్ స్పేస్ మిషన్ని మనం చేపట్టబోతూ ఉన్నాము. దేంట్లోకి? లో అర్త్ ఆర్బిట్లోకి 400 కిలోమీటర్స్ దూరంలోకి దీన్ని పంపించబోతూ ఉన్నామన్నమాట. మరి ఇందులో భాగంగా 2 అన్మాన్డ్ మిషన్స్, ఒక మ్యాన్డ్ మిషన్ని చేపడతారు. మరి ఈ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్ యొక్క ప్రయోగాన్ని మనం చేపట్టాలి. దాంతో ఏంటి ఇండిజినస్ క్యాపబిలిటీని మనం ఎన్ష్యూర్ చేస్తున్నట్టు. రెండవది వచ్చేసరికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అన్నటువంటి జరుగుతుంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే లాంగ్ టర్మ్లో మనము స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్స్ ఇంకేమైనా చేయాలి అన్నా, అందులోనూ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్స్ చేయాలి అంటే దానికి ఇది మొదటి స్టెప్గా ఉపయోగపడుతుంది. మరి ఇందులోకి వచ్చేసరికి ఒక లాంచ్ వెహికల్, ఒక ఆర్బిటార్, క్రూ ఎస్కేప్ సిస్టమ్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మరి ఇక్కడ గమనించాలి అది ఏంటి అంటే ఇప్పుడు డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. టెస్టింగ్ ఫేజ్ అనేసి, ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అని, టెస్ట్ వెహికల్ ఫ్లైట్స్ అని, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేసి, అంటే పారాచూట్ సహాయంతో వాటిని డీసెలరేషన్ చేయటం అనమాట. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నట్టుగా చూడటం. ప్యాడ్ అబార్ట్ టెస్ట్ అంటే ఏంటి, ఆ క్రూ మాడ్యూల్ ఉంటుందా. క్రూ అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఎవరైతే ఈ హ్యూమన్స్ వెళ్తూ ఉంటారో వాళ్ళతో ఉన్నటువంటి ఆ మాడ్యూల్ని క్రూ మాడ్యూల్ అంటాం. ఆ క్రూ మాడ్యూల్ని హెలికాప్టర్ నుంచి కిందకి దించినప్పుడు వేరియస్ హైట్స్లో, వేరియస్ వెలాసిటీలో ఎలా అది ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టుగా చూడటం. టెస్ట్ వెహికల్ అంటే ఏంటి, ఈ అబార్ట్ మిషన్ కోసం సింగిల్ స్టేజ్ లిక్విడ్ రాకెట్ని డెవలప్ చేశారనమాట. సో అది అన్మాన్డ్ మిషన్స్ 2, మ్యాన్డ్ మిషన్ 1 అనమాట. మరి దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇదిగో ఫ్యూచర్గా ఏదైనా ఒక టెక్నాలజికల్ క్యాపబిలిటీ మనకు ఉందా లేదా అని చూసుకోవటం. ఫారిన్ పాలసీకి సంబంధించి అంటే వేరే దేశాలతో జాయింట్ మిషన్స్ని చేపట్టచ్చు, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఉంటుంది, అలానే పార్ట్నర్షిప్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. ఇంకేముంటుంది, మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్లో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేపట్టచ్చు. అంటే మెడిసిన్, అలాగే బయాలజీ, మెటీరియల్ సైన్స్ వీటన్నింటిలో డిస్కవరీస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అట్లానే స్పేస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి, టెక్నాలజీ డెవలప్మెంట్కి, జాబ్ క్రియేషన్కి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ అన్నటువంటిది జరుగుతుంది. సో ఇంత సిగ్నిఫికెన్స్ అన్నటువంటిది ఈ గగన్యాన్ మిషన్కి ఉంది. మరి ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి, మనం ఇండిజినస్ టెక్నాలజీ మీద ఆధారపడదాం అనుకుంటున్నాం. దాంట్లో చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కాంప్లెక్స్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అట్లానే స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ సరిగ్గా ఉండాలి, ట్రైనింగ్ కావచ్చు, సిమ్యులేషన్ కావచ్చు, ఇవన్నీ చాలా కష్టం. అలానే అర్త్ లైక్ ఎన్వైరన్మెంట్ని ఇక్కడ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒక రీజనరేటివ్ ఎన్విరాన్మెంట్ని తీసుకురావాలి అంటే చాలా వెయిట్ని స్పేస్లోకి తీసుకెళ్తూ ఉన్నారు కదా, దానికి చాలా లిమిటేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్, వాటర్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హ్యూమన్ వేస్ట్ ఇలాంటి వాటి అన్నింటికీ కూడా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. క్రూ సేఫ్టీ అన్నటువంటిది ఇంపార్టెంట్. వాళ్ళు రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, స్లీప్ డిజార్డర్స్ అన్నటువంటివి వస్తూ ఉంటాయి. అలానే వాళ్ళకి మెంటల్గా అంటే సైక్రియాటిక్ డిజార్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి జీరో గ్రావిటీ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు. సో వాటన్నింటినీ తట్టుకొని నిలబడేలాగా వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ వీటన్నింటినీ ఎన్ష్యూర్ చేయటం అన్నటువంటిది చాలా కష్టతరమైనటువంటి పని. సో అలాంటి ఛాలెంజెస్ అన్నీ కూడా ఈ ప్రయోగంలో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, శ్రీలంకలో ఎన్నికలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. దాన్ని మన ఇండియా చాలా నిశితంగా పరిశీలిస్తోంది. ఎందుకని అంటే మన నైబరింగ్ కంట్రీ శ్రీలంక, అంతేనా? సో మన నైబరింగ్ కంట్రీలో చేంజెస్ అనేవి ఎలా వస్తాయి అన్న దాన్ని బట్టి మన ఫారిన్ పాలసీలో చేంజెస్ అలా ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మాల్దీవ్స్లో ఉన్న ప్రెసిడెంట్ ఇండియాకి చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. కానీ మాల్దీవ్స్లో ఎప్పుడైతే ప్రెసిడెంట్ చేంజ్ అయ్యారో దాని తర్వాత ఏమైంది, మనకు వరుసగా ఇబ్బందులు అన్నటువంటివి వచ్చాయి. అవునా, చూస్తూనే ఉన్నాం కదా ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ. సో అక్కడ నుంచి మన ఆర్మీని వెళ్ళిపోమని చెప్పటం కావచ్చు, మన దేశంతో అక్కడ ఏవైతే హైడ్రో ఒప్పందాలు ఉన్నాయో వాటిని క్యాన్సిల్ చేసుకోవటం కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలోనూ సో ఒక దేశంలో ఏదైనా పొలిటికల్ చేంజెస్ అన్నటువంటివి వస్తే అప్పుడు దాని ఇంపాక్ట్ మన దేశం మీద ఎలా ఉంటుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి, మన ఫారిన్ పాలసీలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి, పైగా ఆ దేశంలో మన పౌరులు ఉంటే వాళ్ళ యొక్క సేఫ్టీ సెక్యూరిటీని అది ఎన్ష్యూర్ చేసేలాగా ఉంటుందా కొత్త ప్రభుత్వం అన్నటువంటిది. అలాగే మనకి ఆ కొత్త ప్రభుత్వంలో వచ్చే చేంజెస్ వల్ల ఏవైనా థ్రెట్స్ అన్నటువంటివి ఉంటాయా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మాల్దీవియన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ప్రో చైనీస్, అంతేనా, చైనాకి సపోర్ట్ ఇస్తున్నటువంటి వ్యక్తి. దానివల్ల ఏంటి, మనకు ఆల్రెడీ చైనా అన్నటువంటిది రైవల్ కంట్రీ. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు శ్రీలంకలో ఆల్రెడీ హంబంటోటా పోర్ట్ అన్నటువంటిది చైనా యొక్క కంట్రోల్లోనే ఉంది, లీజ్కి ఉంది కదా. సో చైనా ప్రతి చోటికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని తీసుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో పెద్ద అమౌంట్ పెట్టి ఆ దేశాలు మళ్ళీ తిరిగి చెల్లించలేక డెట్లో కూరుకుపోతూ ఉన్నాయి. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు శ్రీలంకలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, గెలిచిన తర్వాత పరిణామాలు అన్నటువంటివి ఎలా ఉండబోతున్నాయి అన్నటువంటిది మనం చూడాల్సి ఉంది. నెక్స్ట్ చూడండి, కోవిడ్-19. మనం 2021 ఆ టైంలో వరల్డ్ వైడ్గా సఫర్ అయినటువంటి వ్యాధి కోవిడ్-19, అవునా. మరి ఆ కోవిడ్-19 మనుషుల్లోకి ఎలా వచ్చింది అన్నటువంటిది ఇప్పటికీ ప్రశ్ననే. చైనాలో ఉన్నటువంటి వ్యూహాన్లో ల్యాబ్ టెస్టుల ద్వారా అది క్రియేట్ చేసి పంపించారు. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం, కానీ అవేవి కూడా ప్రూవ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు ఇంకొకటి ఏమైంది అంటే, కోవిడ్-19 కారక SARS-CoV-2 ఏదైతే ఉందో, SARS-CoV-2 దీన్ని మానవుల్లోకి చేర్చడంలో ఏదో ఒక జంతువు వాహకంగా పనిచేస్తుంది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మరి దాంతో రుకూన్ డాగ్స్ మీద చాలా అనుమానాలు ఉన్నాయన్నమాట. వీటి ద్వారా మానవుల్లో కరోనా వైరస్ వచ్చుంటుందా అని. దీనికి తోడు పునుగు పిల్లి, వెదురు ఎలుకలు ఇలాంటి వాటి మీద కూడా దృష్టి అన్నటువంటిది ఉంది. ఇవన్నీ కూడా వుహాన్ సీ ఫుడ్ మార్కెట్లో విక్రయించే జంతువులే అన్నమాట. మరి అలాంటి నేపథ్యంలో వీటికి SARS-CoV-2 ఎంత మేర సోకే అవకాశం ఉంది అన్నట్టుగా గుర్తించే ప్రక్రియని ఇప్పుడు చేపట్టారు. అయితే ఇక్కడ ఏమవుతోంది, ఈ రుకూన్ డాగ్స్ అన్నటువంటివి అక్కడ వైరస్ నమూనాలు ఎక్కువగా గుర్తించిన షాప్స్లో అధికంగా ఉన్నాయన్నట్టుగా తేలింది. అంతేకాదు ఈ జీవులు వైరస్ ఇన్ఫెక్షన్కి ఎక్కువగా గురవుతాయి, వాటి నుంచి వైరస్ ఉధృతంగా విడుదలవుతుంది అన్నట్టుగా తేలింది. అంతేకాదు ఇవి ఇన్ఫెక్షన్ని వ్యాప్తి చేస్తాయి అన్నట్టుగా కూడా తేలిందనమాట. దాంతో రుకూన్ డాగ్స్ నుంచే మానవుల్లోకి కరోనా వైరస్ వచ్చిందా అన్నటువంటిది ఇప్పుడు ఒక మేజర్ ప్రశ్నగా ఉంది. నెక్స్ట్ చూడండి, రక్షణ పరిశోధన అలాగే అంతరిక్ష ప్రయోగ రంగాల్లో, అంటే మన డిఫెన్స్ కావచ్చు, ఇటు మన స్పేస్కి కావచ్చు, ఈ రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి హైదరాబాద్లో ఉండే జాతీయ సంస్థలు, అంటే కాప్రాలో ఉండేటటువంటి అణు ఇంధన సంస్థ ఏం చేసింది ఇప్పుడు అంటే మోనెల్ 400 అలాయిడ్ ట్యూబ్లను తయారు చేసిందనమాట. ఏంటి అలాయిడ్ ట్యూబ్స్ అంటే మిశ్రధాతు ట్యూబ్లు అనమాట ఇవి. సో మిశ్రధాతువు అంటే ఏంటి, ఇక్కడ వివిధ రకాల ఎలిమెంట్స్ని కలుపుతారు. మిశ్రం అంటున్నాం అంటే వివిధ ఎలిమెంట్స్ని ఇందులో కలుపుతారనమాట. సో అత్యంత నాణ్యత ఉన్నటువంటి ఫినిషింగ్తో ఈ ట్యూబ్స్ని ఏర్పాటు చేశారు. ఈ ట్యూబ్స్ అనేవి అంతరిక్షంలో, స్పేస్లో చాలా కఠిన పరిస్థితుల్ని తట్టుకుని కూడా పనిచేయగలవు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ సాంకేతికతతోనే ఈ అణు ఇంధన సంస్థ అన్నటువంటిది మోనెల్ 400 అలాయిడ్ ట్యూబ్స్ని తయారు చేసింది. మరి ఆ సంస్థలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు, నిపుణులు వీళ్ళందరి పరిశోధనలు చేసి ఈ ట్యూబ్స్ని రూపొందించారనమాట. మరి ఇక్కడ గమనిస్తే దీనికి కావాల్సినటువంటి ఏవైతే మినరల్స్ ఉంటాయో, మిశ్రధాతువులు ఉంటారో వాటిని హైదరాబాద్లో ఉండేటటువంటి రక్షణ రంగ సంస్థ అయిన మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ మిదాని అన్నటువంటిది సరఫరా చేసింది. నెక్స్ట్ చూడండి, భారత పాడి పరిశ్రమ అభివృద్ధితో పాటు పాల ఉత్పాదకతని పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో శ్వేత విప్లవం 2.0 వైట్ రెవల్యూషన్ 2.0ని కేంద్రం ప్రారంభించింది. మరి మహిళల యొక్క సాధికారత, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారనమాట. దీంతో పాటు డైరీ కోఆపరేటివ్ సొసైటీస్లో కూడా మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం 67,930 ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీల్ని కంప్యూటీకరణ కూడా, అంటే డిజిటలైజ్ చేయబోతున్నారు.
నెక్స్ట్ చూడండి, మోదీ అధ్యక్షతన రీసెంట్గా కేబినెట్ సమావేశం జరిగింది. అందులో గిరిజన గ్రామాల అభివృద్ధికి 79,156 కోట్లు ఇవ్వాలి అనేసి నిర్ణయించారు. అంతేకాదు పిఎం ఆశా స్కీమ్ ఏదైతే ఉందో, ఏంటి పిఎం ఆశా స్కీమ్? రైతులకి సరైన ధరని అందించాల్సి ఉంటుంది. మరి రైతుల ఆదాయంతో పాటు ఇటు పప్పులు, నూనె గింజల సాగు వీటన్నింటినీ పెంపొందించేందుకు 35,000 కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ పథకానికి కూడా కేబినెట్ ఓకే చెప్పిందనమాట. అట్లానే జమిలీ ఎన్నికలు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏంటి? పార్లమెంట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించాలి అన్నట్టుగా. మరి దానికోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో. మరి ఈ కమిటీ సమర్పించినటువంటి నివేదికకి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. నెక్స్ట్ చూడండి, భారత్లో తన కార్యకలాపాల సారథ్య బాధ్యతల్ని సమీర్ కుమార్కి అప్పగిస్తున్నామన్నట్టుగా అమెజాన్ ప్రకటించింది. సో అమెజాన్కి సంబంధించి భారత్లో కార్యకలాపాలను నిర్వహించేటటువంటిది ఎవరు అంటే సమీర్ కుమార్. సో అమెజాన్కి కంట్రీ మేనేజర్గా ఈయన నియమించారనమాట. నెక్స్ట్ చూడండి, బెంగళూరులో తొలి భారత హై స్పీడ్ రైల్ని తయారు చేస్తూ ఉన్నారు. ముంబై అహ్మదాబాద్ రైల్ కారిడార్లో ఈ రైల్ని వినియోగించబోతూ ఉన్నారు. ఇది గంటకి 280 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అలా 2 రైళ్లను నిర్మించబోతూ ఉన్నారు. మరి ఈ రైళ్లకి సంబంధించి ముంబై అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మార్గంలో హై స్పీడ్ కారిడార్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. మరి దాంట్లో దీన్ని వినియోగిస్తారనమాట. వాస్తవంగా జపాన్లో తయారు చేసిన రైళ్లను ఇక్కడ నడపాలి అనుకున్నా కూడా నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా మన దేశంలోనే వీటిని తయారు చేపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, పశ్చిమ నౌకాదళంలో ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నటువంటిది చేరింది. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది మన స్వదేశీ విమానవాహక నౌక. మరి అరేబియా సముద్రంలో ఇప్పటికే ఐఎన్ఎస్ విక్రమాదిత్య అన్నటువంటిది ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ అన్నటువంటిది కూడా ఉండబోతోంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.